నర్సింగే కదా! అన్న ఒక టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఏముంటాయిలే, చేసేయొచ్చులే అన్నట్లుగా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. సో, వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి ఆఫ్టర్ కంప్లీటింగ్ బీఎస్సీ నర్సింగ్? ఎందుకు నర్సింగ్ ఆఫీసర్‌కి ఇంత సాలరీ అవసరమా? ఇంత సాలరీ ఎందుకు వీళ్ళకి? బాయ్స్‌కి సిమిలర్ ఆపర్చునిటీస్ ఉంటాయా? లైక్ ఏమన్నా డిస్క్రిమినేషన్ ఉంటదా? గవర్నమెంట్‌లో గూడా జాబ్స్ ఉంటాయా? ఈ క్వెషన్ అయితే చాలా మంది 12థ్ పాస్ అయిన తర్వాత బాయ్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఉన్న చాలా పెద్ద డౌట్ ఇదే. అంటే నర్సింగ్ టైమ్ లోపల లైక్ నర్సింగ్ ఎడ్యుకేషన్ పీరియడ్ లోపల మనం మెయిన్‌గా వేటి మీద ఫోకస్ జేసుకోవాలి? థియరటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ సరిపోతదా? లైక్ ఇది గాకుండా ఎగ్జామ్స్ క్లియర్ జేస్తూ మనం ఇంకేమన్నా కాంపిటీటివ్ సైడ్ గూడా ఏమన్నా ఆలోచిస్తే బెస్ట్ ఉంటదా? ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఏదో కొంచెం ఆ టాపిక్ చదివామా, అది బట్టి పట్టామా, అది వెళ్లి కాపీ పేస్ట్ చేసామా అన్న మైండ్‌సెట్‌లో మనం ఉండిపోతున్నాము. అది చాలా రాంగ్ థింగ్. మనకు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అన్ని కాపీ పేస్ట్ ఉండవు. ఒక గవర్నమెంట్ జాబ్‌కి మనం ట్రై జేయాలంటే డిగ్రీ అనేది ఎంత వరకు మ్యాటర్ అయితది? లైక్ జీఎన్ఎం వాళ్ళు ఎలిజిబుల్ అయితారా? బీఎస్సీ వాళ్ళు ఎలిజిబుల్ అయితారా? బీఎస్సీ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద వేకెన్సీస్ అన్నిట్లికి ఫ్రెషర్స్ ఎలిజిబుల్. వెన్ కమ్స్ టు జీఎన్ఎం వాళ్ళకి ఏంటవుతుంది అంటే ఖచ్చితంగా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది 50 బెడెడ్ హాస్పిటల్స్‌లో అడుగుతున్నారు. మీరు లైక్ చిన్న చిన్న హాస్పిటల్స్ నుండి, కార్పొరేట్ హాస్పిటల్స్ నుండి అండ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్. సో, వర్క్ ప్రెషర్ అనేది ఎట్లా ఉంది? ఎంత వర్క్ ఇచ్చినా వీళ్ళు చేస్తారు. వీళ్ళకి నీడ్ ఉంది. వీళ్ళు చేస్తారు. ఎంత తక్కువ డబ్బులిచ్చినా సరే చేస్తారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్స్ అనేవి ఉంటాయి.